సో నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం దగ్గరికి వచ్చామమ్మా. ఇది మనం t² - 15 ఈజ్ ఈక్వల్ టు a² - b² ఫార్ములా అప్లై చేయండి. ఇది హోల్ స్క్వేర్ అని రాయండి, -√15 హోల్ స్క్వేర్ అని రాయండి. √15 హోల్ స్క్వేర్ అంటే √15 హోల్ స్క్వేర్ అంటే దాని ఆన్సర్ 15 ఏనమ్మా. ఎందుకు సార్ ఉన్నదాన్ని అలా కాంప్లికేటెడ్గా రూట్లు రాశారు అని అంటే ఇది ఒక ఫార్ములా, a² - b² ఫార్ములాకి మార్చాం. మీరు జనరల్గా దీన్ని ఏం చేస్తూ ఉంటారంటే =0 చేసుకొని చేస్తూ ఉంటారు. బెటర్ అలా వద్దమ్మా, ఇట్లాగే చేయండి. సో t² a² - b² దిస్ ఈజ్ ఈక్వల్ టు a + b ఇంటూ a - b. సో ఫ్యాక్టరైజేషన్ చేసాం. సో స్ప్లిటింగ్ మిడిల్ టర్మ్ కాదు ఇది, ఫ్యాక్టరైజేషన్ చేసాం బై యూజింగ్ ద a² - b² ఫార్ములా. నౌ t ప్లేస్లో -√15 పెడితే ఇది మొత్తం 0 అయిపోతుంది. -√15 + √15. సో లేదనుకుంటే ఇలా రాయండి, t + √15 ఈజ్ ఈక్వల్ టు 0, దెన్ t ఈక్వల్ టు -√15 అవుతుంది. అలాగే ఇక్కడ t - √15 ఈక్వల్ టు 0 అయితే t ఈజ్ ఈక్వల్ టు +√15 అవుతుంది. సో ఆల్ఫా ఈక్వల్ టు -√15గా తీసుకుంటే, బీటా ఈజ్ ఈక్వల్ టు +√15గా తీసుకుంటే దీస్ ఆర్ ద జీరోస్ ఆఫ్ ద గివెన్ పాలినామియల్ అవుతుందమ్మా. అయితే నెక్స్ట్ వెరిఫికేషన్కి వద్దాం. సో ఈ వెరిఫికేషన్కి వచ్చేటప్పటికి మనం ఆల్ఫా ప్లస్ బీటా బిఫోర్ ద వెరిఫికేషన్ ఇక్కడ కొంచెం ఏబీసీలు రాయడం అలవాటు చేసుకోండి. a ఈజ్ ఈక్వల్ టు t² కోఎఫిషియంట్ 1, b ఈక్వల్ టు t ఉండాలమ్మా. t కోఎఫిషియంట్ రాయాలి, బట్ t లేదు కాబట్టి 0గా తీసుకోండి. నెక్స్ట్ కాన్స్టెంట్ వాల్యూ వచ్చేసి -15. నౌ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -√15 + √15 ఈజ్ ఈక్వల్ టు 0. -b/a ఈజ్ ఈక్వల్ టు -0/a ఈక్వల్ టు 0. -0 రాయకండి, దరిద్రంగా ఉంటుంది. నెక్స్ట్ ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు -√15 ఇంటూ +√15. సో √a ఇంటూ √a హోల్ స్క్వేర్ మనకి డైరెక్ట్గా 15 వస్తుందని రాసుకోవచ్చు. ఏ 15 వస్తుంది అంటే ఇది -15 వస్తుంది. నెక్స్ట్ c/a. సో c వాల్యూ -15/a వాల్యూ 1, దిస్ ఈక్వల్ టు -15. దేర్ ఫోర్ ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు c/a. ఇది వెరిఫికేషన్ అమ్మ. అంటే చూడటానికి చిన్నగానే ఉంటాయి, చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. b వాల్యూ 0 తీసుకోవడం మర్చిపోవద్దు. అండ్ a² - b² వీలుంటే ఫార్ములా కూడా రాయండి, మంచి ఇంప్రెషన్ ఉంటుంది. a² - b² ఈక్వల్ టు a + b ఇంటూ a - b అని బెటర్ రాస్తే బాగుంటుంది. నెక్స్ట్ దీని నుంచి ఇలా జీరోస్ కనుక్కుంటాం. నెక్స్ట్ వెరిఫికేషన్ అయిపోతుంది.